నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మందకృష్ణ మాదిగ ఏదైతే నిన్న మాలల సింహ గర్జన పైన ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిపైన వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతూ ఏదైతే నిన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దానిపైన ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక మంది మాదిగ నాయకులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కళాకారుల అధినేత అశోక్ అన్న కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న సభ చూసిరా? నిన్న సభ చాలా ఇంట్రెస్ట్గా చూసిన, ఎందుకంటే మనకు అవసరం ఆ సభ. 30 ఏళ్ళ చరిత్ర ఇట్లాంటి సభలు ఎన్ని జరిగినాయి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఆధ్వర్యంలో. ఈ రోజు ఈ సభ ఏ విధంగా జరుగుతుందనే దాని మీద బాగా ప్రత్యేకతగా దృష్టి పెట్టినప్పుడు అక్కడున్న పబ్లికే, అక్కడున్న వచ్చిన వాళ్ళే ఆ మాట్లాడుకున్న మాటలు, ఆ సబ్జెక్టుని సగంలోకి కాల్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఒక కళాకారుగా నేను చెప్తా ఉన్నా, నా గోసి గొంగడి నా డప్పు 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నది. నాకంట ముందు కీర్తి శేషులు మన్నగారు పనిచేశారు. తర్వాత మళ్ళీ నేను అదే కాళ్ళు గజ్జ కట్టి నా గోసి గొంగడి డప్పు సంఖ్య తీసుకొని కృష్ణమాదిగ ఏ పిలిపించినా పల్లె పల్లె తిరిగి నా ప్రజల పాటలు పాడి మాదిగ ఉపకులాల గురించి నా పాట ఉంటుంది. కానీ కేవలం మాదిగ అని కాకుండా మా నాయకుడు ఏ విధంగానైతే ఈరోజు సామాజిక న్యాయం మీద ఉద్యమాలు చేస్తున్నాడో నా పాట కూడా అటువైపు ఉంటుందని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా మాల అని చెప్పుకునే నిజంగా కొంతమంది మేధావులు, కొంతమంది ఇప్పుడు మా అన్న చెప్పిన ఆ మాట నేను అనకూడదు, కానీ అట్లాంటి వారికి ఈరోజు తెలివి రావాలి. అసలు నేను సభ ఏంది, అక్కడ నాయకుడు లేడు. ఒక అంబేద్కర్ ఫోటో ఇంత పెట్టి ఆ వేదిక మీద ఆయన కన్నతండ్రి వెంకటస్వామి గారి ఫోటో గింత పెట్టుకోవడం అనేది అక్కడ అంబేద్కర్ అవలమనపరిచారో వర్గీకరణ. ఇప్పుడు ఒక్కటే ఏదేమి జరిగినా వర్గీకరణ సాధించక తప్పదు, వర్గీకరణ ఆగక తప్పదు. కానీ వర్గీకరణ క్రిమి లేయర్ పద్ధతితో తీసుకొచ్చి వర్గీకరణ ద్వారా మాలలకు కానీ మిగతా కులాలకు కూడా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాది బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఎంఆర్పిఎస్ పనిచేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఎస్, అది వాస్తవం. క్రిమి లేయర్ అనే మాట ఎవరికో రాంది వాళ్ళకే ఎందుకు వస్తూ ఉన్నది? నిన్న కూడా వేదిక మీద మాట్లాడుతూ స్టేట్మెంట్ కూడా చూసాం. అవును, క్రిమిలేయరు ఆనాడు వెంకటస్వామి వదులుకొని ఈ రోజు నీ మనుమన దాకా వస్తుందంటే నీ వంశపారంపర్యం ఎందుకు? వేరే వాళ్ళు కాకూడదా? అదే తట్టుకుంది నిన్న వేదిక మీద ఉన్న పెద్ద మనిషికి. అదే తట్టుకొని మాలలను తప్పుతో పట్టించిన సంగతి సమాజం చూసింది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏందన్నా? మాలలు అందరూ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారంటారా, కొందరే ఉన్నారంటారా? నాయకత్వం నాయకులు అనుకునే వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా కింది స్థాయి నాయకత్వం కానీ గ్రామాలలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళకి ఎవ్వరికి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మాలని ఏం పని చేయాలో మాదిగైన పల్లె గ్రామంలో ఉండి ఒక 4 ఇండ్లు మాలలు ఉన్నా 10 మంది మాదిగలున్నా వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది. వాళ్ళు ఒక అన్నదమ్ములాగా ఉన్నాం. ఎవరైతే క్రిమిలేయర్ పద్ధతి ఏడు తీసుకొస్తే మాకు అడ్డు తగులుతారనే భయం ఉన్న వాళ్ళే ఇవన్నీ అడ్డుకోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఓకేనా? నిన్న కళాకారులు కూడా అటు మాదిగలకు వ్యతిరేకంగా పాటలు పాడుతూ మాలల సభలో మాలలే గొప్ప అన్నట్టుగా పాటలు పాడుతూ ఉన్నారు. అట్లా మీరు ఏమైనా పాటలు రాసుకురా? మీ పాట రూపంలో ఏదైనా చెప్పాలని కూడా చెప్పండి. అసలు నిన్న ఉన్నోళ్ళు కళాకారులకు ఒక జెండా ఉన్నది ఏమన్నా? ఆయన ఒక వేషం వేస్తాడు. అరే నువ్వు మాదిగా అన్నప్పుడు నీ ఎన్నుకున్న గురించి ఎందుకు పాట పాడు? నువ్వు ఎన్నుకున్న గురించి నీ చరిత్ర ఎందుకు చెప్పవు? వేదిక మీద ఎట్టుకూడక మైక్ వచ్చిందని చెప్పి మాట్లాడితే నేను ఇప్పుడు చెప్తా ఉన్నా. ఈ రోజు నిన్న కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు కళాకారుడు కదా, నువ్వు మాల వర్గం మీద పాట పాడినావు కదా, దా కూర్చుందాం. అన్ని వర్గాల మీద నువ్వు పాట పాడే సత్తం అనుకున్నది. అట్లా అనుకున్న కృష్ణమాది గారు ఒక దండోర ఉద్యమము 30 సంవత్సరాలు నడిపిస్తున్నాడు. ఒక దండోర ఉద్యమం 30 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు ఒక దిక్కు వర్గీకరణ పోరాటం చేస్తున్న సమాజంలో ఇవాళ కోటీశ్వరున్న కుటుంబాలలో కూడా ఆపడలేని పేదల్లోకి ఇలా ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నారు. ఈరోజు వృద్ధులు వితంతులు ఆసరా పింఛన్ తీసుకుంటారు కదా. మరి నీ వర్గం ఎవరికేం చేస్తుంది? కూర్చోరే పొద్దు ఇదే రౌండ్ టేబుల్. ఎక్కడ ఏదేం జరిగినా నీవు కానీ నీకు వచ్చే తరాలు 100 సంవత్సరాల తరాలు కూడా ఈ వర్గీకరణ ఆపదని చెప్పి నా గోసి గొంగడి చెప్తుంది. నేను కూడా మళ్ళీ మా నాయకత్వంలో నా గోసి గొంగడి కట్టి మళ్ళీ నేను ప్రజలలోకి వెళ్తా అని చెప్పి నేను దండోర కళా మండలి అధ్యక్షుడు. నా పేరు ఎన్వై అశోక్. 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తాను. ఓకే అన్న, ఎన్ని ప్రయత్నాలు చేసినా తొక్కుంటైనా సరే దాన్ని బయటకు రానియం, రిజర్వేషన్ జరగనీయం అని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? అరే ఇప్పుడు
అన్యాయం జరిగినోడు కోర్టుకు పోతాడు, దెబ్బలు తిన్నోళ్ళు పోలీస్ స్టేషన్ కోర్టుకు పంపిస్తారు. అరే నీకు సుప్రీంకోర్టే నీ కేసు కొట్టేసినప్పుడు మళ్ళీ ఏదో నువ్వు ఉనికిని కాపాడడానికి భారతదేశం బంద్ పిలిపిస్తే ఆ పిలిపించి నువ్వు మళ్ళీ రివ్యూ అవుతావు, నువ్వు రివ్యూ పిటిషన్ కొట్టేసేది, ఇంకా నువ్వు ఎక్కడ పోతావు? ఇంకా నువ్వు ఎక్కడ పోతావు? మరి ఎట్లాంటి రాజ్యాంగం చేతిలో ఎందుకు పట్టుకున్నావు? అంబేద్కర్ నువ్వు ముందుకు ఎందుకు పెట్టుకున్నావు? మరి ఆనాడు జగజీవరాం లేడా అంబేద్కర్ అంబడి? మరి నిన్న జరిగిన సభలో జగజీవరాం చూపెట్టావా? అరే నీకు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, కృష్ణమాదిగ గారి నాయకత్వంలో 59 కులాలకు ఈరోజు న్యాయపరంగా సమాజంలో ఏం జరుగుతుందో చూస్తాం. ఒకటి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. ఎప్పుడు ప్రతి సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ జగజీవరాం జయంత్యోత్సవాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ తెలంగాణ వచ్చినాక కూడా రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ట్యాంక్ బండ్ మీద జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక టెక్నిక్ ఏంటంటే, ఒక సంవత్సరం మాదిగ చైర్మన్ ఉంటే ఒక సంవత్సరం మాలైన వైస్ చైర్మన్ ఉంటాడు, ఒక సంవత్సరం మాలైన చైర్మన్ అయితే మాదిగైనా వైస్ చైర్మన్ అవుతాడు. అదే క్రమంలో జరుగుతున్న క్రమంలో మాదిగలకు చైర్మన్ వచ్చిన టైంలో నా వెనుక నా ఉపకులను అని చెప్పి బుడగజంగాల నుంచి మరి నారాయణ అనే వ్యక్తిని చైర్మన్ చేసిన చరిత్ర ఒక ఎంఆర్పి తీసుకున్నాను. మీరు ఎక్కడ ఏం త్యాగం చేశారు చెప్పండి? ఎక్కడ లేదు. మీ ఉనికిని కాపాడడానికే, కానీ ఆ ఉనికి కూడా నేను పెట్టుకోవడము, ఆ ఉనికిని కోల్పోయిన సంగతి సమాజం చూసింది, నీ పేపర్ స్టేట్మెంట్లు చూసింది, నీవు ఏదైతే మాట్లాడిన పనితీరు చేసినావు, నీ దమ్ముంటే నేను వర్గగా అడ్డుకున్నాను చెప్పు. ఆ మాట రాలేదు కదా. కానీ నీ ఉనికినే నేను ఒకటి చెప్తున్నాను, నేను ఒక కళాకారుడు వేదిక మీద ఇంతకుముందు ఒక ఆయన మాట్లాడాడు, అరే నువ్వు కళాకారం అవుతుందా కూర్చుందాం, ఒక్కరిని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడడం నీ కులాని కాదు. అట్లా కూడా 30 సంవత్సరాలు మాట్లాడుకుని పాటలు పాడుతాను వేడుంటావు. ఆనాడే గద్దర్ పాడిండు, గద్దర్ నా ప్రజాయుద్ధం ఒక ఈరోజు మన మధ్యన లేకుండా ఆయన ఆశయం మనం ముంగటుంది. బాంచను అంటూ గులాపోని దొరన్నంటూ ఎన్నాళ్ళు బ్రతికేవరా మాలన్న, నువ్వు ఎదురు తిరగవేమిరా మాదిగన్న. మరి ఎదురు తిరుగుతున్నాం, ఆశయాన్ని అందుకోబోతా ఉన్నాం. అంబేద్కర్ ఏదైతే మాకు మన ఆయుధం ఇచ్చాడో ఆయుధానికి మేము వ్యతిరేకంగా పోము. సమాజంలో మాల వర్గం కూడా గ్రామాలలో ఉండే ప్రజలు కావచ్చు, హైదరాబాద్లో ఉన్న మాలలు, ఈ దేశంలో ఉన్న మాలలు కూడా ఎవ్వరు కొట్లాట పెట్టుకున్నది పెట్టుకోవాలి, దీన్ని అడ్డుకుంటాం అనేది ఎవరికి లేదు. కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని ఆసర చేసుకొని అడ్డు పెట్టుకొని ఏదో చేయాలనుకుంటారు. కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1 రోజు సుప్రీంకోర్టు కొట్టుడు పోయినప్పుడు మా నాయకుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఎవరికి ఈ ఉద్యమ స్ఫూర్తి, ఈ ఉద్యమంలో అమరులైన అమరవీరులకే అంకితం ఇచ్చాడన్న. అదేవిధంగా మాదిగ మహవీరులారా ఆది జాంబవుని వారసులారా, మాదిగ మహవీరులారా ఆది జాంబవుని వారసులారా, అలు పెరగని ధీరులారా అశ్వులు బాసిన అమరులారా, తూర్పున బడిసెడి పొద్దుల్ల వెలుగులో కొడుకులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలో బిడ్డలో. ఈ విధంగా అమరత్వాన్ని గుర్తు చేసి ఈ వర్గీకరణ రేపు అమరవీరులకు అంకితం అని చెప్పి గుర్తు చేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నా, నా గోసి గొంగన్న ఆత్మ ఉన్నంతకాలం కేవలం కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి గుర్తు చేసే అవకాశం ఇష్టం. థ్యాంక్ యూ.